విజయవాడ నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 300 గోవులను మిర్యాలగూడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గోవులను తరలిస్తున్న 3 డీసీఎం వ్యాన్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న గోవులను మిర్యాలగూడ పోలీసులు గోశాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 3 డీసీఎం వ్యాన్ల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు వధశాలకు పోతున్నటువంటి గోవులను ఆపడం జరిగింది. అదేవిధంగా స్థానిక పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. వాటిని వాళ్ళు సురక్షితంగా ఉన్నటువంటి గోశాలకు పంపడం జరుగుతున్నది. సరే, ఈ విధంగా ఈ పరంపర మేము చేస్తూనే ఉన్నాం, ఆపుతూనే ఉన్నాం, కాపాడుతూనే ఉన్నాం. గోవులను ప్రభుత్వం చట్టపరంగా ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. చట్టంలో ఉంది గోవును వధించద్దు, ఈ భారతదేశంలో పవిత్రమైన గోవును తినొద్దు అని. అయినా సరే కొంతమంది మూర్ఖులు మా యొక్క హిందుత్వంలోనూ ఉంటూ ఒక సిద్ధాంతం అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు తింటాము అని మొండిగా మాట్లాడుతూ హిందువుల యొక్క మనోభావాలను డిస్టర్బ్ చేస్తున్నారు. దీనికి తోడుగా దీంట్లోకి మతం ఎంటర్ అయిపోయి ఇదే ఛాన్స్ కదా వాళ్ళు కొట్టుకుంటే మేము ఇంక ఎక్కువ తినొచ్చు అని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో వీటిని వధశాలలకి గోవధశాలలకి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. భక్తితోటి వదిలిపెట్టినటువంటి ఆవులను కూడా రాత్రిపూట గుద్ది డ్యామేజ్ చేసి వాటిని తీసుకుపోయి తింటున్నారు. వీటి మీద ఎక్కడ కేసులు లేవు, సీసీ కెమెరాల్లో కనపడ్డాగానే కేసులు పడి ఇది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా గోవులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క క్షణం కూడా మనం ఏదో రాత్రిపూట అర్జెంటుగా రైల్వే స్టేషన్ నుంచో థియేటర్ నుంచో బస్ స్టాండ్ నుంచి ఇంటికి పోతుంటాం, ఆ సమయంలో ఉంటుంది. చూడండి, మీరు మనం చాలా మాధ్యమాల్లో చూస్తున్నాం. ఒక ఊర్లో కామారెడ్డి దగ్గర ఒక ఊర్లోనైతే 100 గోవులను కత్తులు పెట్టి కాట్లు పెట్టింది రోడ్ల మీద తిరుగుతున్నట్టు. వీటిని ఊరుకుంటే ఆవులకు సంతతి లేకుండా, గోమాతకు సంతతి లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా ఈరోజు గోవును కాపాడుకోవడం అనేది మన ధర్మము. ఈ మిర్యాలగూడెంలో జరిగినటువంటి 170 జీవులను అన్నిటిని కూడా గోశాలకు తరలించాలి, వాటిని సురక్షితంగా కాపాడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక పెద్ద గోశాలను కూడా మిర్యాలగూడెంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. విజయవాడ జంక్షన్ నుంచి మిర్యాలకి గోవులు తరలిస్తుంటే సుమారు 3 డీసీఎంల ఆవులు, సుమారు 200 ఆవులు తరలిస్తారు. అవి భారతీయ జనతా పార్టీ పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. అదే ఒక ఆవులను గోశాల తరలించాలి. గోవులకు సపరేట్ ఒక చట్టం ఉన్నా కానీ కొంతమంది నిర్లక్ష్యంగా ఓట్ల రాజకీయం కోసం, కొంతమంది కులస్తుల ఓట్ల కోసం ఆవులను చంపి తింటున్నారు. కావున ఇలాంటి చర్యలు జరగకుండా కఠినంగా ఒక చట్టం అమలు చేసి ఆవులకి దేవతగా మన పుల్లుడి ఆవుని రక్షించాలని కోరుతున్నాను.